అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా విభజించిన క్రమంలో విభజన హామీల్లో భాగంగా హైదరాబాద్ రాజధాని 2 రాష్ట్రాలకు కూడాను 10 ఏళ్ల పాటు స్వయంప్రతి కల్పించినటువంటి తీర్మానం ఏదైతుందో ఆ కాలం సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మరో 5 ఏళ్ల పాటు ఆ స్వయంప్రతిని పొడిగించాలని, ఈ విషయంలో అవసరమైతే పార్లమెంట్లో కూడా పోరాడతానని చెప్పి చేసినటువంటి ప్రకటన పెద్ద దుమారాన్ని రేపింది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ ప్రభుత్వ కోన రవికుమార్ ఉన్నారు. చూస్తే 10 ఏళ్ళు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా వైవి సుబ్బారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే పార్లమెంట్లో విభజన చట్టంలో చాలా స్పష్టంగా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఉమ్మడి రాజధానిగా ఉంటుందని మనకి ఏ ప్రాంతం ఇచ్చారో హైదరాబాద్లో? ఓన్లీ సెక్రటేరియట్, పరిపాలన చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో, సెక్రటేరియట్లో లేకపోతే అసెంబ్లీలో తప్ప మిగిలిన హైదరాబాద్లో మనకి ఏముంది స్థానం? హైదరాబాద్ ఆదాయం ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందా? లేదు సైబరాబాద్ ఏమైనా వస్తుందా? ఆదాయం రానటువంటి రాజధాని ఎక్కడుంటే ఎందుకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడానికి ఆల్రెడీ అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రం కూడా దానికి సంబంధించి ఒక 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 15,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజధాని ఏర్పాటు చేశాం. ఇక్కడ రాజధాని ఉంటుండగా నువ్వు పరిపాలన చేయడం నీకు చేతకాక రైతులను మోసం చేయాలని, రాష్ట్రాన్ని మోసం చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను మోసం చేయాలని. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో రాజధాని అనేది అంటే అదేదో శాసనసభనో లేకపోతే సెక్రటేరియట్నో లేకపోతే హైకోర్టునో నిర్మించడం కాదు. రాజధాని అంటే ఒక ఉపాధి కేంద్రంగా ఉండాలి, ఉద్యోగాల కల్పనా కేంద్రంగా ఉండాలి, నిరుద్యోగులకి అది ఉద్యోగాలు కల్పించే కల్పవృక్షంలా ఉండాలి. హైదరాబాద్ అని ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈ టైంలో ఎందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది? ఏ పరిణామాలను డైవర్ట్ చేసేందుకు ఈయన చేస్తున్నప్పుడు కేవలం వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేసేటటువంటి మాటలు ఇవి. 3 రాజధానులు అన్నావు, 4.5 సంవత్సరాల క్రితం చెప్పావు. ఏమైందా 3 రాజధానులు? ఎక్కడైనా ఒక ఇటుక నిర్మాణం చేశారా? ఉత్తరాంధ్రలో రాజధాని అన్నారు, ఏమైనా జరిగిందా? ఏం లేదు కదా. అంటే కేవలం మాయ మాటలు చెప్పి ఇదొక మాయ. జగన్మోహన్ రెడ్డి అబద్ధాల పుట్ట చరిత్రలో ఇదొక మళ్ళీ ఒక పెద్ద అబద్ధం. దానిని ముందు సన్నాయి నొక్కులుగా వైవి సుబ్బారెడ్డితో మాట్లాడిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఇంకో 10 సంవత్సరాలు రాజధాని ఉంటే మాత్రం, ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ ఉంటే మాత్రం ఏం చేస్తావు? నువ్వు కనీసం స్వచ్ఛందంగా కార్యాలయాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పేసావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడ కూర్చుంటావు? నువ్వు కూర్చోడానికి అసలు నీకు స్థలం ఉందా? ఎక్కడైనా కార్యాలయం ఉందా? ఆల్రెడీ నీకు నువ్వు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నువ్వు సెక్రటేరియట్ అప్పచెప్పేశారు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అప్పచెప్పేశారు. ఇప్పుడు దేనికి అడుగుతున్నారు? కేవలం ప్రజల తాలూకు అటెన్షన్ని మార్చి వాళ్ళ చేతకాంతనాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం రాజధాని లేకుండా చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏదో నేను మళ్ళీ ఉమ్మడి క్యాపిటల్గా ఉంది కదా అందుకే రాజధాని చేయలేదు, లేకపోతే ఇంకోటి చేసేవాడిని అని చెప్పి తప్పుడు సమాచారం, మళ్ళీ అబద్ధాల ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డితో మాట్లాడిస్తున్నాడు. దీనికి ప్రజలు చీకొడతా ఉన్నారు. ఈరోజు ఈ నిరుద్యోగులు, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమాయకులు కాదు, రేపు ఇంకొక 10 రోజులు ఆగితే వారి సత్తా ఏంటో చూపిస్తారు. చూస్తే కనుక 10 ఏళ్ల పాటు హైదరాబాద్ కనీసం ఉమ్మడి హైదరాబాద్గా పరిణామాలు తీసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతిని కేంద్రం ఒప్పుకున్నప్పుడు కూడా 3 రాజధానులు అయితే ముద్దని చెప్పేసి ఒక నినాదం ఇప్పుడు హైదరాబాద్ రాజధానికి సంబంధించినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాన్ని మరో 5 ఏళ్ల పాటు పెంచాలన్నటువంటి ఆలోచన వెనక ఎటువంటి వారి తాలూకు స్వార్థం ఉందని? స్వార్థమే. ఎందుకనంటే 3 రాజధానులు అనేది జగన్మోహన్ రెడ్డి తాలూకు నినాదమే తప్ప వాస్తవం కాదు. రాజధానుల పేరు చెప్పి వైజాగ్లో మొత్తం ఉన్నటువంటి భూ కబ్జాలు, కొన్ని వేల కోట్ల రూపాయలు విలువలు చేసే భూ కబ్జాలను చేశారు. అక్కడ ఉన్నటువంటి దస్ఫలా హిల్స్ కైంకర్యం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ కొండని బోడిగుండు చేసి 40 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వచ్చేటటువంటి రిసార్ట్స్ని పగలగొట్టి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నాడు. అలానే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీస్వి అవి దోచుకున్నారు. అలానే సర్క్యూట్ హౌస్ పక్కన ఉన్నటువంటిది అవి దోచుకున్నారు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు, సుమారు 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు, ప్రజాభూములు దోచుకున్నారు.
అంటే మళ్ళీ వాళ్ళు ఈ రాజధానులు 3 రాజధానుల పేరు చెప్పి ఇంకా మనకు హైదరాబాద్లోనే ఉమ్మడి క్యాపిటల్ ఉంది, మనకి ఇక్కడ రాజధాని లేదు, అందుకు నేను 3 రాజధానులు అని చెప్పి మాట్లాడుతున్నాను అనేటటువంటి ఒక మాయ మాటలు చెప్పడం కోసమే మరలా ఇప్పుడు దీని మీద మాట్లాడుతున్నాడు. మరొకసారి ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. అంతేకాకుండా ఈరోజు విభజన హామీలు పూర్తిగా నెరవేరిన నేపథ్యంలోనే హైదరాబాద్ను మరొక 5 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందన్నటువంటి ఒక దురుద్దేశం కూడా లేకపోలేదుగా. ఇక్కడ అది జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టాడు, కేసీఆర్ కాళ్ళు కింద నిలిపేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం. ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఏమైనా మీరు ప్రభుత్వ కార్యాలయాలు అప్పచెప్పడం ఏమైనా అడిగిందా? లేదు, ఎప్పటికే హైదరాబాద్లో సుమారు 1,00,000 కోట్లు విలువ చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాలూకు ఆస్తులు ఉన్నాయి, ఏమైనా వాటాలు తీసుకురాగలిశారా? మరి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వాటేసుకున్నారు, ఇద్దరు ఒకరికొకరు భోజనాలు తినిపించుకున్నారు. ఓన్లీ మనకి సుమారు 7,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బోర్డుకు రావాలి, మనకి ఏమైనా తీసుకొచ్చారా? ఒక్క నిధులు ₹1 అక్కడ నుంచి తీసుకురాగలిశాడా? అసమర్థుడికి ఎన్ని సంవత్సరాలు ఇస్తే మాత్రం ఏం చేయగలవు? నీకు వచ్చిన అవకాశాన్ని నీ ఇచ్చినటువంటి సమయంలో నువ్వు చేయలేక నువ్వు కేవలం నీ ఆస్తుల కోసం, నీ ఆస్తుల రక్షణ కోసం అక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి నువ్వు తాకట్టు పెట్టి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాలను తాకట్టు పెట్టి, ఇక్కడ నిరుద్యోగుల తాలూకా ఆశల్ని తాకట్టు పెట్టి, ఈరోజు మరలా కొత్త నినాదం పెట్టి మాట్లాడితే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు కాపాడుకునేందుకు మాత్రమే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ఇంకొక 5 సంవత్సరాలు పెంచండి అని చెప్పి అడగడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసమే మళ్ళీ ఈ కొత్తగా ఈ స్లోగన్ పెట్టుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం యువగలం ఏదైతే పాదయాత్ర ఉందో ఈ 15 నియోజకవర్గం జరిగిన క్రమంలో శంకారాం పేరుతో శ్రీకాకుళం చెప్పడం మొదలైంది. ఈ శంకారాం సభలు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అయినట్ట, ఫ్లాప్ అయిన? ఆ రోజు యువగలం పాదయాత్ర ముగింపు సభలో చాలా స్పష్టంగా దీని కొనసాగింపుగా నేను ప్రతి నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తల్ని కలుస్తాను అనేటటువంటిది ఆయన అనౌన్స్ చేశారు. దానికి కొనసాగింపుగానే శంకారాం అనేటటువంటి సభల్ని ఏర్పాటు చేశాం. ఇది పూర్తిగా క్యాడర్ బేస్డ్తో మాట్లాడేదానికి ఏర్పాటు చేసుకున్నటువంటిది ఈ కార్యక్రమాలు. అయితే మీరు అనొచ్చు, క్యాడర్ అయితే ఏ కళ్యాణ మండపంలోనో లేకపోతే 4 గోడల మధ్య పెట్టచ్చు కదా. 4 గోడల మధ్య పెట్టడానికి మా నియోజకవర్గంలో మా క్యాడరు 5,000 మంది ఉంటారు. మినిమం 5,000 నుంచి 6,000 ఉంటారు. ఎక్కడ ఏ కళ్యాణ మండపాలు సరిపోతాయి? ఏ 4 గోడల మధ్యన పెట్టగలం? అందుకనే దానికి మేము టెంట్లు వేసి బయట కాస్త వేరియస్ ప్లేసులు, ఎందుకంటే వచ్చేవాళ్ళు పార్కింగ్ ప్లేసులు గట్రా ఉండాలి కాబట్టి మేము అనుకున్నది మా క్యాడర్తో మా కార్యకర్తలకి దిశా నిర్దేశం ఇవ్వాలి, క్యాడర్ ఆలోచనలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన విధానంతోనే ఆలోచన విధానమే ఈరోజు క్యాడర్లో ఒక మదన పాటను క్రియేట్ చేసినట్టుంది ఈ శంకారాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహిస్తారు. పాదయాత్ర అంటే రోడ్డు మీద నడిచేటప్పుడు అందరం కలుస్తాం, అందరితో మాట్లాడతాం, అందరితో కరచాలనం చేస్తాం, వీలున్నంత వరకు అందరితో ఫోటోలు దిగుతాం. కానీ అది కాదు, ఎందుకంటే టైం కన్స్ట్రెయింట్ ఉంది. ఇక్కడ రోజుకి 3 సభలు, కనీసం ఒక సభ 2 గంటల పాటు నిర్వహించాలి, ప్రయాణం చెయ్యాలి, 1 గంట పాటు ప్రయాణాలు ఉన్నాయి. మరి టైం ఎక్కడుంది? సమయాభావం వలన అప్పటికీ ఉన్నటువంటి సమాచారాన్ని ఎవరైనా కార్యకర్తలు, ముఖ్య నాయకులు, ప్రతి నియోజకవర్గంలో కూడా ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీని, యూనిట్ ఇన్ఛార్జీని, మండల పార్టీ ప్రెసిడెంట్స్ని, మహిళల్ని, వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. అలాగే వాళ్ళు ప్రజలకు కూడా కొంత ఉత్సాహం ఉన్న యువతరానికి ఆయనతో పాటుగా ఫోటోలు దిగేటటువంటి ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడా దిగారు. ఆయన ఈ సభ ద్వారా కార్యకర్తలకి ఏ రకమైన కార్యక్రమం ఇవ్వాలి? ఎంతవరకు మేమేం చేసాం? 3 కార్యక్రమాలు చేసాం. 1 బాదుడే బాదుడు, 2 ఇదేమి కర్మ, 3 మహిళా శక్తి, 4 బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఇప్పుడు వాటికి కొనసాగింపు ప్రక్రియే సూపర్ 6. ఈ పథకాలు ఏవైతే రేపు చంద్రబాబు నాయుడు గారు జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ కుటుంబాలనైతే ఆర్థికంగా పైకి తీసుకురావాలనే లక్ష్యంతో ధరల ప్రభావాన్ని ఆ కుటుంబాల మీద పడకుండా తగ్గించాలనే లక్ష్యంతో ఏదైతే ఈ సూపర్ 6 పథకాలను పెట్టామో అది ప్రతి ఇంటికి చేరవేసే విధంగా, ఆ సమాచారాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క ఓటర్కి చేరవేసే విధంగా మరి రేపు ఈ శంకారావం సభ ద్వారా మా కార్యకర్తలకి, నాయకులకి ఒక దిశా నిర్దేశం చేశాం.
దానికి ఒక క్యాలెండర్ కూడా విడుదల చేశాం. పార్లమెంటరీ పరిధిలో ఉన్నట్టు 7 నియోజకవర్గాల్లో కూడా మీరు భాగస్వామి అయ్యారు, ప్రతి సభలో కూడా పాల్గొన్నారు. ఏ నియోజకవర్గంలో ఆ సభ సక్సెస్ అయిందని మీకు అని? అంటే నేను చెప్పాను కదా, ఇట్స్ ఏ లిమిటెడ్ టు ది క్యాడర్, ఇట్స్ నాట్ ఏ పూర్తి స్థాయి బహిరంగ సభలు కాదు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా కార్యకర్తలతో సమావేశం. మా కార్యకర్తలు అంటే ప్రతి ఒక్క 60 ఓట్లకి ఒక కుటుంబ సాధికార సారథి ఉన్నారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గం, ఇప్పుడు నా నియోజకవర్గం ఆమదాలవలస 3500 మంది కుటుంబ సాధికార సారథులు ఉన్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ లెవెల్ ఏజెంట్స్ 520 మంది ఉన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు వాళ్ళొక 40 మంది ఉన్నారు. అంటే వీళ్ళంతా కలిపితే 560 మంది. ఇది ఒక 3500, అంటే ఎంత అవుతుంది? 4000 ఒక అలాగే బూత్ కమిటీ ఉన్నారు 12 మంది సభ్యులు. గ్రామ కమిటీ ఉన్నారు, మండల కమిటీలు, మండల అనుబంధ సంఘాలు, నియోజకవర్గ అనుబంధ సంఘాలు, జిల్లా కమిటీ, జిల్లాలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలు, రాష్ట్ర మెయిన్ కమిటీ, రాష్ట్ర అనుబంధ సంఘాలు. ఇవన్నీ కలిపితే నా నియోజకవర్గంలోనే నా క్యాడర్ స్ట్రెంగ్త్, అంటే ఏదో ఒక బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వారి సంఖ్య 6000 మంది. అంటే లిమిటెడ్ టు ది క్యాడర్. నేను అందుకే చెప్తున్నాను, ఇది పూర్తి స్థాయి బహిరంగ సభలు కాదు. మా క్యాడర్కి మేము ఒక దిశా నిర్దేశం చేయడానికి మాత్రమే ఈ శంకారావం సభల్ని. ఆయన కూడా ఆ రోజు ఏం చెప్పాడు? నేను వచ్చి కార్యకర్తల్ని కలుసా అని చెప్పాడు. కార్యకర్తలు కలవడం అంటే ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి వచ్చి కరచాలనం చేసి ఫోటో ఇచ్చి దిగాలంటే ఒక రోజుకు ఒక నియోజకవర్గం అయినా సరిపోతుందా? 7 నియోజకవర్గాల పరిధిలో ఈరోజు శ్రీకాకుళం, పాతపట్నంలో ఉన్నటువంటి వేరు కుంపటిని ఈ శంకారావం సభలో కూడాను అనిశ్చితిని తొలగించలేదు లోకేష్. మళ్ళీ ఆ 2 నియోజకవర్గాలు అదే సమస్య అలాగే ఉండిపోయినట్టు. అనిశ్చితి ఎందుకు తొలగించలేదు? ఈరోజు ఆ నియోజకవర్గంలో పార్టీలో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం అందరినీ వేదిక మీదకి పిలిచాం. నాయకత్వానికి ఏంటి గుర్తింపే కదా. అందరినీ అదే ఆశావాహులు ఉన్నారు, ఆ నియోజక ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇద్దరిని ఆ డయాస్ మీద పిల్లడం అనేది ఇక్కడ అనిశ్చితి. ఒక్క నిమిషం, అనిశ్చితి మీరు అలా భావించడానికి వీల్లేదు. ఆశావాహులు అందరినీ వేదిక మీదకి పిలిచాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆశావాహులు ఇన్ఛార్జ్ అనేది మేము ఒక బాధ్యత వహిస్తున్నాం. ఆశావాహులు కూడా పార్టీ గమనంలోకి తీసుకుంది. అందులో ఈ మధ్యకాలంలో ప్రజల్లో IVRS ద్వారా కానీ, వేరియస్ సర్వే రిపోర్ట్స్ వల్ల కానీ, వేరియస్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ వల్ల కానీ ప్రజలకు కూడా IVRS ఇచ్చారు. అంటే ఎవరు బాగుంటుంది ఏంటనేది. ఈవెన్ ఆమదాల్స్ నియోజకవర్గంలో కూడా నా పేరు ఇచ్చారు. ఏమొచ్చిందో ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. నాకన్నా నోటాకు వచ్చిందా, నోటాకన్నా నాకు ఎక్కువ వచ్చాయా నాకు తెలియదు. బట్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో వెళ్తుంది. ఆ సిస్టమ్ అనేటటువంటిది వెంటనే అమలు చేసేటప్పుడు అది అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. 5 నియోజకవర్గాల్లో అటువంటి పరిస్థితులు లేవు, కేవలం 2 నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి. అంటే అక్కడ సెకండరీ జనరేషన్స్ నాయకత్వాలు కాస్త ప్రజల్లో ఉన్నారు కాబట్టి గౌరవించారు. అది రేపు వాళ్ళు పోటీ చేయడానికి అభ్యర్థులుగా పనికొస్తారా లేదని దగ్గర చాలా టైం ఉంది. కేవలం ఏంటంటే ప్రజల మధ్యన ఉన్నటువంటి నాయకత్వాలు. ఇక్కడ అంశవాళ్ళు అనేక మంది ఉంటారు, ఇంట్లో నుంచి కదలరు, నాకు టికెట్ కావాలి, నేను పోటీ చేయాలి, అలాంటి వాళ్ళని పిలవలేరు కదా. జనం మధ్యన ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది క్యాడరు తాలూకా అభిమానం పొందినటువంటి వాళ్ళని ఈరోజు ఆయన అందరినీ కలపడానికి ఈ శంకారావం సభ ద్వారా ఏంటంటే ఒక మెసేజ్. రేపు అభ్యర్థులను నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఎవరికి నిర్ణయించినా, ఒకవేళ జనసేనకి నిర్ణయించినా, తెలుగుదేశంకి నిర్ణయించినా, లేదా తెలుగుదేశంలో ఎవరు అభ్యర్థి అయినా, జనసేనలో ఎవరు అభ్యర్థి అయినా, జనసేన తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళిద్దరి నిర్ణయానికి కట్టుబడి శిరసావహించి ఆ అభ్యర్థిని గెలిపించుకు రావాలని చెప్పడమే ఈ శంకారావం సభ తాలూకా ముఖ్య ఉద్దేశం. దీనిని ఎవరూ ఇంకో రకంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏవి కూడా అభ్యర్థులు కాదు. ఈరోజు నేను కూడా అభ్యర్థిని కాదు. నేను మాట్లాడేటప్పుడు నాకు ఓటేయండి నేను అడగల. తెలుగుదేశం జనసేన అభ్యర్థిత్వాన్ని బలపరచమని అడిగాం. అది ఎవరా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ శంకారావం సభల ద్వారా అభ్యర్థులను నిర్ణయించడానికో లేదా అభ్యర్థులను ప్రకటించడానికో ఈ సభలు కాదు. కేవలం ఏదైతే పాదయాత్రకి కొనసాగింపుగా కార్యకర్తలకి కలుసుకోవడం కోసం, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోవడం కోసం, కొంతమంది నాయకులను కలుసుకోవడం కోసం
అలాగే ప్రజలకు కూడా కరచాలనమో లేకపోతే ఫోటోలు ఇది చేసి వాళ్ళలో ఒక కొత్త జోషిని నింపడం కోసమే ఈ శంఖారావం సభలు తప్ప ఇది ఎక్కడా కూడా ఇంకో రకమైనటువంటి అభిప్రాయాలు లేవు. ఎవరికో వేదిక మీదకి పిలిస్తే వాళ్ళు ఏదో అభ్యర్థులు అయిపోయారని లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీల అభ్యర్థులు కారని ఎవరు కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో విభజనప్పుడు ఏదైతే ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆ గడువు ముగుస్తున్న ఈ తరుణంలో మరో 5 ఏళ్ల పాటు ఈ గడువును పెంచాలని వైవి సుబ్బారెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు మాత్రం ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఈ ఉమ్మడి హైదరాబాదులో ఉన్నటువంటి ఆస్తుల పరిరక్షణ విషయంలో అంతా కూడాను వైఫల్యం చెంది ఈరోజు వారి సొంత ఆస్తులను కాపాడుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కాదు, కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసైగలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు చూస్తే శంఖారావం ఏదైతే యువగలం పాదయాత్రలో అనుకున్న సమయానికి పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటన పూర్తి కాని నేపథ్యంలో కేవలం ఉండిపోయిన 15 నియోజకవర్గాల్లో కూడా తాను తన కేడర్ను కలిసి సూపర్ 6 విధానాలను ఏదైతుందో ఆ ప్రజలకు చెప్పేందుకు కేడర్తో సమావేశం అవుతున్న లోకేష్ మాటకు అనుగుణంగానే 15 నియోజకవర్గాలు నడుస్తున్నటువంటి శంఖారావం ఆ దిశగానే అందరూ కూడా భావించాలి. ఎవరైతే వేరుకుంపటి పెట్టిన కావచ్చు ఆశావాళ్ళు వారందరూ కూడాను ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఫైనల్గా జనసేన టీడీపీ అధినేతలు నిర్ణయించినటువంటి అభ్యర్థులే రేపు గెలుపు గుర్రాలు అవుతారు. అందులో నేను కూడా అతిశయోక్తి కాదని కోన రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.